Om. 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 Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwara, Gurur Sakshat Parabrahma, Tasmai Shri
గురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వరగురు గారు చెలువంద సంకీర్తనామృతపానమున ధరించి త్యాగ బ్రహ్మ చాక్షుషీ విద్యాగరిమ చేతరించే గణపతి రమణీయమై చరమాంకమునెన్నగా పంచ సద్గురు ప్రాపునవతారమై కల్గా తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లదు జర్జరీభూత జయమైన శరీరమెరుకళెల్లుళ్ళకి ఆద్యంత శూన్య చైత్రయాత్రలెల్ల గగన కుసుమమునకై వెదకులాట వెన్నునిలీలై జహర్ల జహర్ల జహద జహర్ల మంత నేను నేను తానులెల్లా తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు తీరైన తావరమై తరతి శోకమనిన తానాత్మయౌ తత్వంబుగన తానే బ్రహ్మమౌ తుళ్ళింతలు కింతయులేక సర్వ సంకల్ప శూన్యుడౌ తానే పరమౌ తరమౌ అష్టవిధ తనువులెల్లుళక్కను గనునకు తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లదు ఎన్నే హాతదహన్యత్కనే పంచమ వేదము గీతార్థసారము చే ఎల్లత్వా నా పరం జ్ఞేయంబని చతుర్సూత్రి చెలువమునా యజ్ఞాత్వా నా పరం జ్ఞానం బనే దశోపనిషత్ సముచ్చయమే తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లదు వాద ప్రౌఢిమనుగన వివాదమున జిత్తు వాణి గీర్వాణి హెచ్చు వార్తీకాంతమున వాదులెల్ల సమసి మౌన వ్యాఖ్యయౌ సౌరు విశ్వవంజుడాది గురుని మ్రోల సర్వముళకౌట పరమే కదా తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లదు ఎన్నుడు మన్న ఎన్నియో గ్రంథాట విగ్రంథి భేదనమి లక్ష్యమై బ్రహ్మ సత్యం జగన్మిథ్యాత్వ నిరూపణై నలరు తొలగు నానాత్వ భ్రాంతి ఏకం సత్తై వెలై
సంవిధానమై పరబ్రహ్మమే తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లదు. హరి ఓం స్వామి గారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం త్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిత్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పద్నాలుగు దాకా వచ్చాం. జర్జరీభూత చయమైన శరీరమెరుకలుళ్ళకి ఆద్యంత శూన్య జైత్రయాత్రల్ల గగన కుసుమమునకై వెదుకులాట వెన్నుని లీలై జహర్ల అజహర్ల జహద జహర్లమంత మేను నేను తానులెల్ల తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు. ప్రయాణం ఎక్కడ మొదలు పెట్టాడంటే జర్జరీభూతమైనటువంటి శరీరం దగ్గర మొదలుపెట్టాడు. ఇది గమనించాలన్నమాట. ప్రతి వాళ్ళకి కూడా, ముఖ్యంగా మానవులకు, తన యొక్క శరీరేంద్రియ సంఘాతం, ప్రాణేంద్రియ సంఘాతం, అంతరింద్రియ సంఘాతం అని 3 సంఘాతాలు ఉంటాయి. సంఘాతం అంటే సంఘం. సంఘాతం అని ఎందుకన్నారండి అంటే వాటి చేత ప్రభావితం అవుతూ ఉంటాడు కాబట్టి. మనిషి సంఘజీవి అని ఆధునిక మానవుడు కూడా చెప్తూ ఉంటాడు. ఏ సంఘములో ఉన్నాడు, ఏ సంఘములో ఉన్నాడు అనేది తెలుసుకోవాలి. తన ఇంద్రియ సంఘాలకు రాజుగా ఉన్నాడు. బయట కనబడుతున్నటువంటి ప్రపంచంతో సంగత్వాన్ని చెందుతున్నాడు. ఈ ఘర్షణలో, ఈ పెనుగులాటలో నలిగిపోతున్నాడు. నలిగిపోయి
శరీరం వృద్ధాప్యంలోకి చేరిపోతుంది, పండుటాకు వలె. జీవితంలో ఉన్నటువంటి ఆటుపోట్లన్నీ, ఎత్తుపల్లాలన్నీ అనుభవ సారాంశమంతా స్మృతిగా ప్రతి కణం దగ్గర భద్రంగా నిక్షిప్తమైపోతుంది. అలా జర్జరీభూతంగా తయారైనటువంటి ఈ శరీరం ఏమిటి, శరీరమే వీడా అని ఎవరినైనా మీరు 80, 90 ఏళ్ళు, 100 ఏళ్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ జీవితానుభవం గురించి మాకేమైనా చెప్తారా అంటే, శరీరాన్ని చూడండి, నన్ను చూస్తున్నారు కదా, ఇదే నా జీవితానుభవం అంటాడా? అన్నాడు. లోపల అనుభవ సారాంశం అంతా ఉంటుంది. అనుభవ సారాంశం అంతా జ్ఞాన రూపంలో నిక్షిప్తమై, స్మృతి రూపంలో నిక్షిప్తమై, విషయావృత్తి అంతా కూడా స్మృతి రూపంలో ఉంటుంది. ఆ విషయావృత్తి నుంచి గ్రహించిన జ్ఞాన పాఠం ఏదైతే ఉంటుందో స్వరూప జ్ఞాన నిర్ణయంగా అది జ్ఞానంగా స్థిరపడుతుంది. ఇలా మానవుడు అంటే కనబడుతున్నటువంటి స్థూల శరీరంతో పాటుగా సూక్ష్మంలో ఉన్నటువంటి వృత్తి యొక్క స్థిరీకరణ, స్వరూప జ్ఞానంలో ఉన్న దృఢీకరణ, ఈ మూడింటి సమాహారంగా ఇది కూడా ఒక త్రిపుటి. శరీర ప్రాణ మనసులు అనే ఒక త్రిపుటి మనం విచారణ చేస్తూ ఉన్నాం. వికల్పం, సంకల్పం, నిర్వికల్పం. నిర్వికల్పం అనేటటువంటి స్థాయికి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే కైవల్యం అనేది నిర్ణయం అవుతుంది. మానవుడు ప్రయత్నంతో, సాధనతోటి, మోక్ష అపేక్షతోటి తప్పక చేయవలసినటువంటి ప్రయాణం ఏమిటంటే వికల్ప స్థితి నుంచి సంకల్ప స్థితి, సంకల్ప స్థితి నుంచి నిర్వికల్ప స్థితి. అక్కడ సహజమై సహజ నిర్వికల్ప స్థితిలో నిలకడ చెంది ఆ ప్రజ్ఞ సర్వవ్యాపకమై ఉండి సర్వవ్యాపక సాక్షిగా కూడా అలా ఉన్నదానికి పరమాత్మ. ఏ ప్రజ్ఞ అయితే జర్జరీభూత చేయమైనటువంటి శరీరంతో కలిసి పరిమితత్వాన్ని పొందింది, ఏ చైతన్యం అయితే పరిమితత్వాన్ని పొందింది, అవచేతనగా దిగి వచ్చి అధిచేతనగా మారింది. తనను తాను తెలుసుకోవడం అనేటటువంటి ఒకే ఒక పని మీద శరీరాన్ని తెచ్చుకుంది. శరీరాన్ని, ప్రాణాన్ని, మనస్సుని పనిముట్టుగా వాడింది. తనను తాను తెలుసుకున్నది. అది అధిచేతనగా పరిణామించింది. ఈ అధిచేతన దివ్యాహం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మానవుడు రెండు అహాల మధ్య నలిగిపోతూ ఉంటాడు. ఒకటి ఏమిటయ్యా అంటే జీవోహం, రెండోది ఏమిటయ్యా దివ్యాహం. ఈ రెండు కూడా ఒకటి ఎరుక, ఒకటి శరీరం, ఒకటి మరుపు, ఒకటి ఎరుక. జీవతనువులు, ఒకటి ఈశ్వరతను. రెండు ప్రజ్ఞాసూత్రం మీదే ఉన్నాయి, రెండు చైతన్య సూత్రం మీదే ఉన్నాయి. నేను జీవుడను, నేను ప్రాపంచికుడను, నేను లౌకికుడను, నేను ఇంద్రియ సంబంధం ఉన్నవాడిని, విషయ సంబంధం ఉన్నవాడిని, సంసారగతమైన వాడిని అని పరిమితమైన దృక్పథంతో ఆలోచించేవాడేమో మరుపుతను. విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలను తెలుసుకోవడమే చాలా కష్టం. జాగ్రత్త అవస్థలో సాక్షిగా తురీయంగా ఉండాలి, స్వప్నావస్థలో సాక్షిగా తురీయంగా ఉండాలి, సుషుప్త్యావస్థలో సాక్షిగా తురీయంగా ఉండాలి, అక్కడి నుంచి తురీయావస్థలో తురీయంగా ఉండాలి. ఇలా ఎవరికైతే ఈ షోడశావస్థలు అనుభవపూర్వకంగా నిర్ణయం అవుతాయో వాళ్ళకున్నటువంటి నిర్ణయం అపరోక్షానుభూతి. అంటే జ్ఞాన దృష్టితోనే ఈ జగత్తును చూస్తారు, జ్ఞాన దృష్టితోనే తనను తాను చూసుకుంటాడు,
జ్ఞాన దృష్టితోని ఈశ్వరుని కూడా చూస్తాడు. ఇలా ఎప్పుడైతే చూస్తాడో అప్పుడిక పడిపోయే ఈ శరీరం నేను అనేటటువంటి ఆభాస ఉండదన్నమాట. నేను నుంచి ఎరుక అంటే ఏమండి, రెండు ఒకటేనా వేరు వేరా? వేరు వేరని చెప్తే మొదట్లో అలా చెప్తారు. నిత్యానిత్య వస్తు వివేకం చెప్పేటప్పుడు నిత్యమైనది బ్రహ్మము, అనిత్యమైనది జగత్తు. ఎందుకంటే ప్రారంభ దశలోనే నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరభి దృష్టోంతం అని చిట్ట చివరి మెట్టు చెప్పాలి. అది ఎటువంటిదంటే ఈ వాక్యం దివ్యాహాన్ని పోగొట్టేది, ఎరుకను పోగొట్టేటటువంటి. అసత్తు సత్తు ఈ రెండూ లేనివని నిరూపించే పద్ధతి. సదసద్విలక్షణము నిర్ణయించి సద్రహితాన్ని నిర్ణయించే పద్ధతి. కాబట్టి పరమును నిర్ణయించేటప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే అది సత్తు కాదు, అది అసత్తు కాదు, సదసద్విలక్షణం. ఇంకా అలాగే ఉండిపోయాడు, తనను తాను పోగొట్టుకున్నాడు. కైంకర్యం, తానే లేనివాడనే నిర్ణయానికి పొందాడు, అది కైవల్యం. అక్కడ సద్రహితం. సత్తే రహితం అంటుంటే ఇంకా అసత్తుకి స్థానం అక్కడ అవకాశం. ఇలాగా జాగరూకుడై మేనెరుకలు ఉళక్కి అనేటటువంటి కైవల్య స్థితికి చేరాలి. ఇది మానవ జీవిత లక్ష్యం. ఏమండి ఇలా చేయాలి అంటే ఈ జన్మలో అయిపోతుందంటారా? ఇప్పుడే అయిపోతుంది, ఈ క్షణమే అయిపోతుంది. ఎలాగా? ఓ పిల్లవాడు 4 సంవత్సరాలుగా ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యాడు, ప్రయత్నం చేశాడు, సాధన చేశాడు. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు తయారైన తర్వాత పరీక్ష. పరీక్ష 4 సంవత్సరాలు రాశానంటే సరిపోతుందా? ఎలా రాశాడు? పరీక్ష 3 గంటలు 4 గంటలు ఉంటుంది అంతే. ప్రయత్నం 4 గంటలు, సాధన 4 గంటలు చేశాడు కదా అని పరీక్ష కూడా 4 గంటలు, అదే 4 సంవత్సరాలు చేశాడు కదా అని 4 గంటలు 4 సంవత్సరాలు పరీక్ష రాస్తానంటే కుదురుతుంది? అప్పుడు 4 గంటల్లో ఇచ్చిన సమయంలో పరీక్ష పూర్తి చేసేయాలి. సరే, పూర్తి చేసేసాడు. ఫలితం వచ్చింది. ఫలితం ఎంతసేపట్లో తెలిసింది? అది రెప్పపాట్లోనే తెలిసింది. ఫెయిలా పాసా అంతే కదా. వచ్చిందా రాలేదు, సరే దానికి కూడా 4 సంవత్సరాలు పడుతుందండి అంటే ఫలిత స్థానంలోకి వచ్చేటప్పటికి 4 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? 4 క్షణాలు కూడా పడుతుంది. కాబట్టి నువ్వు కర్మమనే ఆచరణ చేస్తున్నంతసేపు, ధర్మమనే ఆచరణ చేస్తున్నంతసేపు, అది సాధనలో ఉన్నంతసేపు, అదేంటి ఎగ్జామినేషన్ రాయడానికి ప్రయత్నం, సాధన. సరే, ఎగ్జామినేషన్ టైం వచ్చేస్తుంది. జగజ్జీవేశ్వర త్రయమంతా ఆత్మలో సంభావితమైపోతుంది, సంపూజ్యమైపోతుంది, సంప్లావితమైపోతుంది. అది అయిపోయినప్పుడు ఈ జీవాత్మకి ఆ పరమాత్మకి ప్రజ్ఞాన ఘనం అనేటటువంటి నిర్ణయంలో ఏం లేదండి. ప్రజ్ఞాసూత్రాన్ని బాగా రంగరించుకున్నటువంటి, జీర్ణం చేసుకున్నటువంటి దృష్టితో చూస్తే పశ్యేత్ బ్రహ్మమయం జగత్ దృష్టిం జ్ఞానమయం కృత్వా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రయత్నం అంతా దేనికయ్యా? జ్ఞాన దృష్టితో చూడటం అలవాటు చేసుకో. అప్పుడు ప్రతి అణువు బ్రహ్మమే. జ్ఞానం అంటే ఎక్కడో ఆకాశం అవతలకు వెళ్ళి పొందేది కాదు. నీలో నువ్వు నిర్వికల్ప స్థితిలో నిలకడ చెంది జ్ఞాన దృష్టితో చూడటం, ఇది చాలా ముఖ్యమైనటువంటి. దీన్ని జ్ఞానం అంటాం, ఎందుకని స్వరూప జ్ఞానం కాబట్టి. ఇక్కడ అన్యంతో వచ్చే అవకాశం ఉంది. రెండవది లేదే అనేటటువంటి స్థాయికి వచ్చిన తర్వాత ఒకటి కంటే ముందే ఉంది అన్నటువంటి ప్రశ్న వస్తుంది. అసలు రెండవది లేదనేటటువంటి స్థాయి రాకుండానే ఒకటికి ముందు ఏమీ లేదండి, అసలు ఒకటే లేదండి అని చెప్పేశాం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటే సున్నా కదా, సున్నాతోనేగా మొదలు అంకెలన్నీ. అంటే 9 తర్వాత సున్నా చెప్తారా మీరు? 1 కంటే ముందు సున్నా చెప్తారండి అన్న. 1 కంటే ముందే సున్నా చెప్తాం, 9 తర్వాత కూడా సున్నానే చెప్తాం. 9 తర్వాత అంకె ఎక్కడుంది? అది సున్నానే. ఎందుకంటే 1 పక్కన సున్నా పెడితేనే 10, వాళ్ళ వేరే అంకె లేదు, 10 అనే అంకె లేదు. దశముడు ఎవడని వేదాంతంలో ఒక ప్రశ్న. 10వ వాడు ఎవడయ్యా బాబు? 10వ వాడు లేడు, 10వ వాడు నువ్వే. మరి మొదటి వాడెవడు? వాడు కూడా నువ్వే. ఆది యందు పరమాత్మే ఉన్నాడు. పునః పరమాత్మ తనను తాను తెలుసుకుని తానే లేకుండా పోయింది. భగవంతుని దశావస్థలని అవతార మెహర్ బాబా భగవద్వచనంలో ఈ మొత్తాన్ని 10 అధ్యాయాలుగా చెప్తారు, 10 భాగాలు. మొదట పరమాత్మ దగ్గర ఉన్నప్పుడు అధిచేతన అవతరణం జరిగింది. అవతరణం కూడా జన్మ లాంటిది. మనమేమో జీవుడుగా చెప్పినప్పుడు జన్మ అంటున్నాం, దివ్యాహానికి చెప్పినప్పుడు అవతరణ. అర్థం ఏమిటంటే, దేవకీ గర్భంలో నేను వస్తున్నాను అని మహావిష్ణువు చెప్పాడు. నీ ఆశ్రయంలోకి నేను ప్రవేశిస్తున్నాను, నా నిమిత్తమై నా పనిముట్లుగా ఈ సకల సృష్టిని వాడుకుంటాను, నిర్గమిస్తా అని దివ్యాహముగా దైవీ ప్రజ్ఞతో, సకలము తెలిసినటువంటిది దైవీ ప్రజ్ఞ, మంచి వేరే. అలాంటి అవతరణ అనేక సార్లు జరిగింది. ఇది కూడా కాలంలో జరిగే పని. కాలచక్రంలో నుంచి వచ్చేటటువంటి విధానం అవతరణ, కర్మచక్రంలో నుంచి వచ్చే విధానం జన్మ. ఇంతే తేడా. ఈ రెండిటికీ జ్ఞానమే ఆధారం. ఆధార స్థానంలో కర్మచక్రానికి స్వరూప జ్ఞానం, కాలచక్రానికి కూడా ఆధార స్థానంలో స్వరూప జ్ఞానం. ఇక్కడ స్వరూప జ్ఞానంతో నిర్ణయం అయితే నువ్వు ప్రత్యేగాత్మ, అక్కడ స్వరూప జ్ఞానంతో నిర్ణయం అయితే కూటస్థ. ఈ రెండు ఒకటే. అది బ్రహ్మాండ సాక్షి, ఇది పిండాండ సాక్షి. అనంత విశ్వం దృష్ట్యా చూస్తే ఈ రెండిటికి ఉనికి. దాని అవతల అన్నాం. అందుకే ఆ కాలచక్రం అవతల ఏమిటి? లేదు, మేలు లేదు, ఎరుకది. దివ్యాహం అనేది లేదు, శుద్ధోహం అనేది లేదు, బుద్ధోహం అనేది లేదు, ఏవి లేవు. ఉళ్ళక్కి అనేది గ్రామ్యం. సరే, మరలా ఒకసారి ఆ పాట చూపెట్టే. ఉళ్ళక్కి అయితే దీన్ని ఎట్లా తెలుసుకోవాలండి? ఆద్యంత శూన్య జైత్రయాత్రల్ల గగన కుసుమమున కైవెదుకులాట వెన్నుని లీలై. వెన్నుడు అంటే ఎవరు అంటే విష్ణువు. ఈ లీల ఒకటి ఉందట. ఏమిటట? ఒక జైత్రయాత్ర జరుగుతుందట. ఈ అనంత సృష్టి అనే జైత్రయాత్ర జరుగుతుంది. ఆద్యంతములు లేకుండా జరుగుతున్నట్లుగా కనబడుతుంది. ఎరుక కూడా అఖండములుగా ఉన్నది. ఎంత అఖండంగా ఉందంటే జైత్రయాత్ర వలె ఉందట. ఆద్యంతములందు శూన్యం ఉందట. దాన్ని ఆ ఎరుకకు ముందు శూన్యం ఉంది, ఎరుకకు అవతలా శూన్యం. ద్విశూన్యముల మధ్యన దానికే సృష్టి అనిపోయింది. అందుకని ఓంకారానికి ముందు సున్నా పెట్టాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. అంటే ఓం అనేది మౌనం అయిపోవాలి. ఎంతగా ఓం అనేటటువంటి స్మరణ స్ఫురణ కలగాలయా అంటే శబ్ద బ్రహ్మము నిశ్శబ్ద బ్రహ్మం అయిపోవాలి. అలా అయిపోతే ఆ శబ్ద బ్రహ్మము నిశ్శబ్ద బ్రహ్మం అనేది ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఆద్యంత శూన్యములు అనేవి నీకు తెలియదు. ఆదిలోనూ శూన్యమే ఉన్నదని, అంత్యములోనూ శూన్యమే ఉన్నదని నీకు నిర్ణయం. అలా ఎప్పుడైతే నీకు నిర్ణయం అయ్యిందో అప్పుడు నువ్వు కైవల్యం నిర్ణయం పొందడానికి అధికారం. ఏమండి, నీ జ్ఞానం ప్రకారం ఆదిలో నీకే నిర్ణయం అయింది? నేను పుట్టానండి బాబు, ఆ పుట్టుకతోనే అంతా తెలిసింది.
నేను పుట్టిన తర్వాతే కదండి అంతా తెలుసుకున్నాను. కరెక్ట్. నేను పుట్టలేదు, శరీరం పుట్టింది. జనన మరణాలు శరీరానికే కానీ నీకు కాదు, శరీరికి కాదు. ఇది కర్మచక్రంలో ఉన్నటువంటి స్వరూప జ్ఞానం. ఇది మొట్టమొదటి సాధించాలి. ఈ శరీరాన్ని ధారణ చేశాడు. కాలం తర్వాత ఈ శరీరం అనే పనిముట్టు ఇంద్రియ సంఘాతాన్ని వాడాడు, తర్వాత వదిలేశాడు. ఏమంటే నాకు తెలియకుండా నా జీవితంలో ఏమైనా జరిగే అవకాశం ఉందంట? చాలా ఉంది. ఎలాగా? నీకు తెలియకుండానే వెతుకులాట జరుగుతుంది. ఎటువంటి జరుగుతుందట? గగన కుసుమమునకై వెతుకులాట జరుగుతుంది. ఎక్కడైనా ఆకాశంలో పుష్పం ఉంటుందా? భూమి మీద ఉంటుంది, కానీ ఆకాశంలో కూడా పుష్పాలు ఉన్నాయ్యా బాబు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అంటే అష్టమూర్తులుగా పరమాత్మ ఉన్నానని చెప్పాడు. భూరంభాంశనలో నిలోంబరమహర్నాథో హిమాంశుకుమార్ ఇత్యాభాది చరాచరాత్మకమిదం మూర్త్యష్టకం. ఇదే అంశం భగవద్గీతలో కూడా వస్తుంది, చాలా చోట్ల వస్తాయి ఇవన్నీ. వేదాంతం అంతా ఒకే సమాహారం. భూమిరాపో అనలో వాయు ఖమనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతిరష్టధా. నీలో ఉన్న అహంకారం కూడా ప్రకృతి రబో, నీలో ఉన్న మనోబుద్ధులు కూడా ప్రకృతి రబో, ఈ పంచభూతాలు కూడా ప్రకృతి రనాయి. ఈ 8 రూపాలలో ప్రకృతి ఉంది. నేనున్నాను అన్నదాకా ప్రకృతి ఉందన్నాడు. ఈ 8ంటికి సాక్షిగా నేను. కాబట్టి ఈ 8 లేని చోటు నువ్వు ఎక్కడైనా చూపెట్టు. నీ జీవితం మొత్తం మీద మనసు, బుద్ధి, అహంకారం పని చెయ్యనటువంటి సమయం, వాటిని వాడకుండా నువ్వు తెలుసుకున్న సమయం ఏదైనా సరే ఒకటి ఉందా? లేదు. పంచభూతాలు లేకుండా నువ్వేమైనా తెలుసుకోగలిగేవా? ఏమి లేదు. కాబట్టి ఈ అష్టమూర్తులనే ప్రకృతికి సాక్షి పరమాత్మ. కాబట్టి ప్రకృతి క్షేత్రము, నేను క్షేత్రజ్ఞుడను అన్నాడు ఆయన. మనం కూడా కర్మచక్రంలో ఇప్పుడు ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పుడు మనం కూడా ఒక జైత్రయాత్ర మొదలుపెట్టాం. పుడుతూనే ఒక జైత్రయాత్ర మొదలుపెట్టాం. జైత్రయాత్ర అంటారు ఏమిటండి అంటే, జయించడమే పనిగా పెట్టుకోవడమే జైత్రయాత్ర, వేరే అంతకు మించి ఇంకేం లేదు. ఏం జయించాలంటే ఇప్పుడు ఈయన ఎంతసేపు బయట ఒక లక్ష్యాన్ని, ఒక అంశాన్ని, ఒక విషయాన్ని పెట్టుకుంటాడు. అబ్బో దాన్ని సాధించాలండి, దీన్ని సాధించాలండి, దాన్ని జయించాలండి, దీన్ని జయించాలండి, ఇంద్రియ జయాన్ని సాధించాలండి. అన్నిటికంటే ముఖ్యమైన ఇంద్రియ జయం, మనోజయం. కానీ ఈ రెండింటినీ తప్ప మిగిలిన అన్ని జయాలను సాధిస్తాం. కారు వేసుకుని బాబు ఆశయతో హిమాచలం తిరిగిరారా బాబు అంటే తిరిగి వచ్చేస్తాం. విమానం వేసుకుని భూమండలాన్ని 4 రౌండ్లు కొట్టిరారా బాబు అంటే కొట్టొచ్చేస్తాం. మనకంటే ముందు రావణాసురుడే కొట్టాడు ఆల్రెడీ. చతుస్సముద్ర వేలావలయుతమైనటువంటి భూమండలాన్ని మొత్తాన్ని ఓ చుట్టేసేసి 1008 సహస్రలింగార్చన చేసేసి బ్రహ్మ ముహూర్త కాలంలో, ఇదంతా కలిపి ఒక ముహూర్త కాలంలో చేసి పడేసేవాడు. అలాంటి రావణాసురుడే ఇంద్రియ జయాన్ని సాధించారు. ఇట్లాంటి మహానుభావులు మనకు చాలా మంది ఉన్నారు పురాణాల్లో. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్తులు, ఇలా వీళ్ళందరూ ఎందుకు చెప్తారంటే వీళ్ళందరూ ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా జైత్రయాత్రే చేస్తారు. ఎటువంటి జైత్రయాత్ర అంటే బయటున్న ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నిస్తారు. నవగ్రహాలను స్వాధీనం చేసుకున్నామా లేదా, పంచభూతాలు నేను చెప్పినట్టు వినయా లేదా, ఇలాగా అంతా విపరీత జ్ఞానంతో చేస్తారు. ఇదంతా జైత్రయాత్ర ఎంత చేసినా ఇదంతా ఆకాశంలో పుష్పం కోసం వెతకడం లేదు. అసలు నాకు ఈ ఆలోచన ఎందుకు రావాలండి? నాకు ఇవన్నీ జయించాలని, పొందాలని, చెందాలని, అనుభవించాలని, ఇదంతా నాకు ఎందుకు కలగాలి? అసలు నేను తెచ్చిపెట్టుకున్నానంటారా? నాకు నన్ను ఎవడన్నా నడిపిస్తున్నాడంటారా? నాకు నేనే తెచ్చిపెట్టుకున్నానంటేనేమో దాని సంగతి నేనే ఆలోచించాను.
కాదండి, ఎవడైనా నన్ను ఆడిస్తున్నాడని అనుకుంటే మాత్రం వాడి సంగతి ఎందుకు చూడాలి? ఇలాగే ఆలోచించాడు హిరణ్యకశిపుడు. ఆ విష్ణువుని ఎక్కడైనా సరే వెతికి పట్టాల్సిందే. వాడే అసలు నాకు అంతటికి కారణం. వాడిని వెతికి పట్టేస్తే, వాడిని వేసేస్తే నాకు పని అయిపోతుంది. వాడిని జయించేస్తే, వాడిని స్వాధీనపరిచేసుకుంటే, లేదంటే అసలు వీలైతే వాడినే వేసేస్తే ఓ పని అయిపోతుంది. సరే, ఎక్కడ వెతికినా పాపం ఆయన కనపడలేదు. కనపడకపోతే చివరికి ప్రహ్లాదుడు అంటాడు, నీ హృదయంలోనే ఉన్నాడయ్యా బాబు, నిరంతరాయంగా నువ్వు స్మరిస్తున్నావు కదా, ఎక్కడుంటాడు? నీ హృదయంలోనే ఉంటాడు. నేను కూడా స్మరిస్తూనే ఉన్నాను కదా, నా హృదయంలో కూడా ఉన్నాడు. ఏయ్, నీ హృదయంలో ఉన్నాడా? అయితే నిన్నే చేస్తానంటాడు. ఆ ప్రహ్లాదుడిని వేసేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం కూడా చేశాడు. ఏం ప్రయోజనం? అవ్వలేదు. కాబట్టి భాగవతం ఎందుకు చదవమంటామంటే, జనన మరణాలు విష్ణు లీల, విష్ణుమాయా స్వరూపము యొక్క లీల జనన మరణం. ఏమిటండి లీల అంటే? లీల అంటే అర్థం లేదు. అంటే ఏదైనా ఒకటి అర్థం లేని పదం గురించి చెప్పాలి అంటే అక్కడ లీల. అర్థం ఉంటే ఖేల అయిపోతుంది. అర్థం లేనిది ఏదైతే ఉందో దానికి లీల అని పేరు. లకారంతో లం బీజంతో వేయబడింది అనమాట. కాబట్టి ఈ పృథివీ తత్వంతో చేయబడుతున్నటువంటి సమస్తము కూడా లీలే. లం పృథ్వీతత్వాత్మికాయ నమః అని ప్రతిరోజు లమిత్యాది పంచపూజ చేస్తారు. అంటే అర్థం ఏమంటే, ఎక్కడెక్కడైతే పృథివీ తత్వంతో కనబడుతుందో అక్కడక్కడంతా విష్ణుమాయా స్వరూపం. ఎక్కడెక్కడైతే నీకు ఈ అష్టమూర్తులుగా ఉన్నటువంటి ప్రకృతి స్వరూపం కనబడుతోందో అదే ప్రధానంగా చూస్తుంది. సాంఖ్య విచారణ ఏం చేసిందంటే, ప్రకృతి ప్రధానమని రెండుగా విడగొట్టు. ఇలా లక్షణత్రయాన్ని ఆధారంగా పెట్టుకుని విడగొట్టు. జహర్ లక్షణం, అజహర్ లక్షణం, జహద జహర్ లక్షణం అని 3 లక్షణాలు. అంటే దేన్నైనా నువ్వు అసలు జ్ఞానాన్ని పొందాలి అంటే, ఈ జ్ఞానం స్వరూప జ్ఞానం ఎట్లా పొందగలనండి నేను అసలు అంటే, ఈ లక్షణత్రయాన్ని వాడితే నీకు స్వరూప జ్ఞానం లభిస్తుందయ్యా. ఏమిటి స్వరూప జ్ఞానం లభిస్తే నాకేమిటండి ప్రయోజనం? నేనంటే ఏమిటో నేనంటే ఏమిటో తెలుసు, అంతే దానివల్ల ప్రయోజనం. ఇంకా దానివల్ల ఇంక వేరే ప్రయోజనం ఏంటి? సరే, అంతవరకు తెలిస్తే చాలా అంటే సరిపోదండి, తాను కూడా తెలియాలి. నేను తాను ఈ 3 తెలిసి ఈ 3 ఒకటేనని విడవాలి. విడిస్తే కైవల్యం, తెలిస్తే బ్రహ్మం, ఉంటే పరబ్రహ్మం. తెలిస్తే బ్రహ్మం. అందుకని ఏమంటారు నాయన, ఈ ప్రపంచం అంతా బ్రహ్మముగా చూడు. అలా చూస్తే నీకు ఒక స్థితి కలుగుతుంది. ఏమిటది? బ్రాహ్మీభూత స్థితి కలుగుతుంది. బ్రాహ్మీభూత స్థితి కలిగితే నాకేమిటండి ప్రయోజనం? నువ్వు జీవుడివేనా? నేను జీవుడినేనండి. నువ్వు శరీరం ఉందా? ఉందండి. అయితే నువ్వు అహం బ్రహ్మాస్మి. నువ్వు అనుసంధానం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, అహం బ్రహ్మాస్మి అని నిరంతరాయంగా అనుసంధానం చేసుకోవాలి. సరే, దానివల్ల నాకేమిటంటే ప్రయోజనం? మళ్ళీ అదే కదా మన గొడవ ఎప్పుడు కూడా. నాకేమిటంటే ప్రయోజనం? సరే, చేసావు కొంతకాలం ఈ జగజ్జీవేశ్వర త్రయాన్ని బ్రహ్మముగా చూడటం అనేటటువంటి దృష్టి లభించేంత వరకు ఈ బ్రహ్మానుసంధానం చేసేది. చేస్తే ఏం తెలిసింది? ఆ ఒడ్డున పరమాత్మ ఉన్నాడు, ఈ ఒడ్డున జీవాత్మ ఉన్నాడు, మధ్యలో నేననే అహం ఈ 2 ఒడ్ల మధ్య తిరుగుతుంది. కాసేపు ఇది జీవాత్మ ఉంటుంది, కాసేపు ఏమో పరమాత్మ. సమిష్టి సాక్షిగా ఉన్నప్పుడు పరమాత్మ అంటూ ఉంటుంది, వ్యష్టి సాక్షిగా ఉన్నప్పుడేమో ప్రత్యేగాత్మ. సరే, ఇంతకీ గురువు గారి దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ ఏమిటయ్యా నీ గొడవ? నాకు 2 తోస్తున్నాయండి. సరే, నువ్వు బ్రహ్మం అంటే ఒకటని కదా నీకు చెప్పి పంపించింది, మళ్ళీ 2 తోస్తున్నాయంటావేమిటి? సత్ ఒకటి తోస్తుందండి, అసత్ ఒకటి తోస్తుంది. సత్తేమో పరమాత్మగా తోస్తుంది, అసత్తేమో ప్రత్యేగాత్మగా తోస్తుంది, ప్రత్యేగాత్మ వ్యవహారంగా తోస్తుంది. సత్తేమో పరమాత్మ వ్యవహారంగా తోస్తుంది. నాకు ఇలా 2గా తోస్తుందండి, 1గా తోస్తుంది. ఎప్పుడైతే నీకు 1గా తోస్తుందో అప్పుడు నిర్ణయం కలుగుతుందయ్యా, అది అయమాత్మ బ్రహ్మ. నేను
వ్యష్టిగా ఆత్మస్వరూపుణ్ణి, సమిష్టి సాక్షిగా బ్రహ్మస్వరూపుణ్ణి, రెండూ ఒకటే అనే నిర్ణయం నీకు కలగాలి. అది నిర్ణయ వాక్యం. నేను, నేనైన నేను. తెలుగులో చెప్తే 3 నేనులు లేవురా నాయనా, ఒకటే నేనుంది. ఆ ఒక నేనే నీ ఘన సుషుప్తిలో, నువ్వు రోజు నిద్రపోతున్నావు కదా, నీ మెలకువ, నీ కళ, నీ నిద్ర, ఈ 3 కూడా తుర్యం వలననే ఏర్పడుతున్నాయని నీకు తెలియాలి. మెలకువ, కళ, నిద్ర దాటితే తుర్యం అని సాధకుడికి చెప్పాను. బ్రహ్మనిష్ఠుడికి ఏమని చెప్తున్నాం? తుర్యం వలననే మెలకువ, కళ, నిద్ర ఏర్పడు, లేకపోతే ఇంకా ఏర్పడవు. కాబట్టి అలా మెలకువ, కళ, నిద్ర ఏర్పడుతున్నటువంటి వాటిని జహర్ లక్షణం, అజహర్ లక్షణం, జహద జహర్ లక్షణంతో విచారణ చేసి లేనివని నిర్ణయం పొంది కేవల తుర్యనిష్ఠుడుగా గనక నువ్వు మిగిలిపోతే అప్పుడు నువ్వు అయమాత్మ బ్రహ్మం అనే నిర్ణయాన్ని పొందవచ్చు. ఇంకప్పుడు వాడికి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ యొక్క జ్ఞానం లేదు, ఎరుక లేదు. ఏమంటే అప్పుడేం చేయడాని వాడు? ఒకవేళ ఏమైనా చేసినట్లుగా చూసేవారికి కనపడినా అది వాడు చేయలేదంటే. ఎందుకని చేయలేదండి అంటే వాడికి సంయోగము లేదు, ఆరాత్మ్యత లేదు. ఈ 2 సంబంధాలను అవస్థాత్రయంతో విడిచేశాడు కాబట్టి వాడు తుర్యనిష్ఠుడు. కాబట్టి వాడు బ్రాహ్మీభూత స్థితి యందు నిలకడ చెంది తుర్యంలో ఉండి వ్యవహరిస్తున్నాడు. కాబట్టి మొదటి 3 అవస్థలలో ఒకవేళ ఏ పనైనా అతని చేత జరుపబడినట్లుగా చూచేవారికి కనపడినప్పటికీ అతడు కర్త కాదు. ముందు ఇక్కడ దాకా రావయ్య బొమ్మన్న అంటే అర్థం ఏమిటి? జహర్ లక్షణం అదేం చెప్తుంది? ఏదైనా ఒక ఉపమానం, ఒక ఉపమేయం 2 ఉంటాయి అనుకోండి. అంటే ప్రత్యేగాత్మ మనకి బాగా తెలుసు, పరమాత్మ అని తెలుసుకోవాలనుకో. ప్రమాణం, ప్రమేయం, అలాగే ఉపమానం, ఉపమేయం. వీటిలో ఉపమానాన్ని ఎందుకు చెప్తున్నాం? ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది అన్నాం. ఆమె ముఖం గురించి చెప్పదలుచుకున్నాం. ప్రధాన వస్తువు ఏమిటంటే చంద్రుడు కాదు, ఆమె ముఖం. కానీ వ్యతిరేకంగా అర్థం చేసుకున్నాడు. చంద్రుడి గురించి చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు చంద్రుడి గురించి చెప్పాలనుకుని ఈమె ముఖం గురించి నేను చంద్రుడికి పోల్చాను అనుకున్నాడు. కాబట్టి ఉపమానోపమేయములు ఇటుదటు మార్చకూడదు. మారిస్తే ఏది ప్రధానం, ఏది అప్రధానం అనే దాంట్లో తేడా వచ్చేసి మానవ జీవితంలో వచ్చేటటువంటి అతిపెద్ద సమస్య ఏమిటంటే రోజు ఉదయం లేచాడు, వాడికి వచ్చే ప్రశ్న ఒకటే, ఏది ప్రధానం? ఇప్పుడు ఏం చేయాలి? ఏది ప్రధానమో అది చేయాలి. ఏది ప్రధానం? లేచి వాకిలి ఊడ్చవడం, పనులు చేసుకోవడం, కాలకృత్యాలు తెచ్చుకోవడం. ఇప్పుడు బారెడు పొద్దెక్కాక అప్పుడెప్పుడుకో ఈశ్వరుడు తలపుకు వస్తే ఓ దీపారాధన చేసి ఆ చెయ్యి అటు ఇటు 1 నిమిషం పాటు తిప్పేసి, నాయన నువ్వే కాపాడాలి నన్ను, ఇంకా నన్ను కాపాడేవాడు నువ్వు తప్పేవాడు లేడు అనేసి ఏదో ఆ కాస్త ఏదో అన్నం వండేసుకుని అక్కడి నుంచే మరి మళ్ళీ ఎక్కడ లేడండి ఈశ్వరుడు అంతటా ఉన్నాడు కదా అని ఆ వండిన దగ్గర నుంచే ఒకసారి చెయ్యి చూపెట్టేసి, నేను ఎలాగోలా ఈ పూటకు భోజనం చేసేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకొని ఆయన అని మళ్ళా ఓసారి ఆయనకి శరణాగతులు చెప్పేసి మళ్ళా భోజనం చేసి నిద్రపోయేసి మళ్ళా ఓసారి లేచేసి సాయంత్రం పనులు చేసేసుకుని మళ్ళా ఓసారి ఓ దీపం సంధ్యాదీపం వెలిగించకపోతే మళ్ళీ దేవుడు కోపం వచ్చేస్తున్నాడు బాబోయ్ అని మళ్ళా ఓసారి దీపం వెలిగించేసి మళ్ళా ఒకసారి చెయ్యి చూపెట్టేసి మళ్ళా భోజనం చేసేసి మళ్ళా పడుకుంటాడు. ఇంతే జీవితం, ఇంతకుమించి పెద్ద విషయం ఏం లేదు. ఏది ప్రధానమంటే మీకేం ప్రధానమండి? అబ్బో ఇది చాలా ప్రధానమండి బాబు, ఇది నా బాధ్యత, గృహిణిగా ఈ పని నేను చేయకపోతే నాకు ఇంట్లో స్థానం ఉండదండి బాబు, ముందు ఈ పని చేయాలి నేను ఖచ్చితంగా, ఏం చేసినా చెయ్యకపోయినా ఈ పని అయితే చెయ్యాలి. కాబట్టి నాకు ఇదే ప్రధానం. మా జీవితంలో సామాన్యం, విశేషమైన 2 కర్తవ్యాలు ఉన్నాయి. నీ జన్మకు కారణమైనటువంటి మూలమైనటువంటి అజ్ఞానమైనటువంటి దాన్ని పోగొట్టుకోవడం నీ స్వధర్మం, నీ ప్రధాన ధర్మం. దానికి నువ్వు సుప్రభాతాలే పాడతావో, హారతులే ఇస్తావో, విచారణే చేస్తావో, సాధనే చేస్తావో, ప్రసాదాలే తింటావో, మానేస్తావో. పరమాత్మకి వీటితో పని లేదు. నీకు స్వరూప జ్ఞానం లభించిందా లేదా అనేదే ముఖ్యం. నువ్వు కర్మచక్రాన్ని దాటావా లేదా అనేదే ముఖ్యం.
తాదాత్మ్యతని సంగత్వాన్ని విడిచావా లేదా అన్నదే ముఖ్యం. అది ప్రధానంగా స్వీకరించి నువ్వు ఏ పనైనా చెయ్యి, ఏమి ఇబ్బంది లేదు. భాగత్యాగ నిర్ణయం అంటారు. ఏది ప్రధానమో చెప్పేటటువంటిది జహర్ లక్షణం, ఏది అప్రధానమో చెప్పేటటువంటిది అది అజహర్ లక్షణం. జహర్ లక్షణం అంటే ప్రధానాన్ని పట్టుకు అప్రధానాన్ని వదిలి. ఏమండి, నేను సదా ఈశ్వర ధ్యానంలో మగ్నత చెందిపోయి బాహ్యమును ప్రపంచమును గుర్తెరగనటువంటి దశలోకి ఉన్మత్తతను పొందేశాడు. పొద్దున నుంచి రాత్రి దాకా అంతా ఈశ్వర స్ఫురణ, ఈశ్వర స్మరణ, ఆత్మ విచారణ, బ్రహ్మానుసంధానం, బ్రహ్మనిష్ట అనే దాంట్లో మునిగిపోయి. చిన్నపిల్లవాడికి చెప్పినా అదే చెప్తాడు, మధ్య వయస్కులకి చెప్పినా అదే చెప్తాడు, పెద్దవాళ్ళకి చెప్పినా అదే చెప్తాడు. నోరు తెరిస్తే వేదాంత వాక్యాలు తప్ప వేరే వ్యవహార వాక్యాలు మాట్లాడు. ఇలా మునిగిపోయి ఉన్నాడండి. ఇప్పుడు తానే బ్రహ్మమై మునిగిపోయినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు బంగారపు ఆభరణాలను నేను మీకు ఉచితంగా ఇవ్వదలిచాను, నా దగ్గర చాలా ఉన్నాయి, మీకేం కావాలి అని అడిగాడు. అంటే లౌకికంగా చూస్తే, వ్యవహారంగా చూస్తే బంగారపు ఆభరణాలు విలువైనవేనా కదా? విలువైనవే. ఈయన్ని అడగడం ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగాడు? బ్రహ్మనిష్ఠుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. నాకెందుకయ్యా, ఆ బంగారం కంటే విలువైన మట్టినే నేను కాదన్నాను కదా, మట్టిలోంచి కదా బంగారం వచ్చింది. ఒక 10 టన్నులు మట్టి తీస్తే, ఒక లారీడు మట్టి తీస్తే ఒక 2 మిల్లీగ్రాములు బంగారం వస్తుంది. మరి లారీడు మట్టిలో నుంచి 2 మిల్లీగ్రాములు తీస్తే ఈ 2 మిల్లీగ్రాములతో లారీ ఏం కర్మ అంటే 10 లారీలు మట్టి కొనొచ్చండి అన్నాడు. ఒరే బాబు, భూమి అంతా బంగారమే అయి ఉన్నది. ఎందుకని? ఈ సృష్టి అంతా బంగారమే అయ్యింది కాబట్టి. అదేమిటండి మీరు చెప్పేది? నాకేం అర్థం కాలేదు. ఒరే, ఇదంతా హిరణ్మయ కోశం రా బాబు. హిరణ్యం అంటే బంగారం రా నాయనా. హిరణ్య గర్భస్థితి నుంచి చూడడం నేర్చుకో, అప్పుడు ఈ సృష్టి అంతా బంగారమే. 2 మిల్లీగ్రాముల బంగారం వెంట పడతావు ఎందుకు? ఏది సరైన పద్ధతి? సృష్టి అంతటిని బ్రహ్మమయంగా, సృష్టి అంతటిని బంగారంగా చూడటం సరైన పద్ధతి అంటావా? 2 మిల్లీగ్రాములు ఏమంట పడడం కరెక్ట్ అంటావా అని చెప్పాడు అనుకో. వీడెవడో అనవసరంగా నాకు టైం వేస్ట్, వీడి దగ్గరకు వచ్చాను, ఇలాంటి వాడితో నేను ఇంతసేపు సమయం వృధా చేసుకున్నాను, బంగారం విలువ వీడికి తెలియజెప్పాలనుకోవడం నాకు వేస్ట్ అనుకుని వెళ్ళిపోయాడు. వీడెవడు ఇప్పుడు? వ్యావహారికుడు, జీవుడు, శరీరం వేరేరుగా ఉన్నవాడు, పదార్థ ప్రధానుడు. వీడిని ఇప్పుడు ఎక్కడికి మార్చాలి? జ్ఞాన ప్రధానుడుగా మార్చాలి. అందుకు సాధన చతుష్టయ సంపత్తి, చతుర్విధ శుశ్రూషలు, శ్రవణ మనన నిధిధ్యాసలు, మహావాక్యాలు, 4 చతుర్విధ ముక్తులు, ఇవన్నీ ఎందుకు చెప్పారు మరి అంటే అందుకోసం చెప్పారు. శివరామ దీక్షితులు శ్రీధరుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే రెడీగా రావయ్యా బాబు, ఉన్నది బయలు లేనిది ఎరుకని ఓ మాట చెప్పి పంపలా. ఆయన ఏమి మహావాక్యాలే బోధించాడు. బోధించి ఆ మహావాక్య నిర్ణయం తర్వాత త్రయమంత్ర నిర్ణయం, పూర్ణ నిర్ణయం చెప్పి పంపించాడు. క్రమం కాబట్టి నేను ఇంకేం చెప్పనండి, ఉన్నది బయలు లేని తెరక నేను అది ఒకటే చెప్తానండి అన్నాడు అనుకోండి. మరి వీడి పరిణామం శాంతం పూర్తవద్దు. అందువలన వచ్చినటువంటి శిష్యుడిని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, పరికించాలి. అతను ఏ స్థాయిలో ఉన్నాడు? మేను స్థాయిలో ఉన్నాడా? నేను స్థాయిలో ఉన్నాడా? తాననే స్థాయిలో ఉన్నాడా? తానంటే పరబ్రహ్మం, నేనంటే బ్రహ్మం, మేనంటే ప్రత్యేక. ఇది గుర్తుపెట్టుకోవాలి. పరబ్రహ్మ నిర్ణయంతో వచ్చాడు ఎవరైనా సరే, ఆ ఫలితంతో వచ్చాడు. ఇంక ఫలితం వచ్చేసిన తర్వాత ఇంకేముంది, పాస్ అయిపోయాడు ఆల్రెడీ. ఆ జ్ఞానంతో వచ్చాడు. ఇప్పుడు ఆ దివ్యాహాన్ని పోగొట్టే పని ఒకటి చెప్తే చాలు. దివ్యాహంతో వచ్చినటువంటి వాడికి మరలా కింద నుంచి నీకు నేను సాధన చతుష్టయ సంపత్తి దగ్గర నుంచి మొదలు పెడతాను అన్నాడు అనుకో. సరే, అది ప్రయోజనం ఉంది, ఊరికే కాలయాపన. కాబట్టి గురువు కూడా ఎప్పుడు ఎలా ఆలోచించాలట? వచ్చినటువంటి శిష్యుడు ఏ స్థాయిలో ఉన్నాడో గుర్తించాలి. ఆశ్రయించినటువంటి శిష్యుడు ఏ స్థాయిలో, ఏ జ్ఞానస్థితిలో ఉన్నాడు.
బిందు స్థానంలో ఉండి వచ్చాడు అనుకోండి, ఆ బిందువుని పోగొట్టుకోవడం ఎట్లాగో నేర్పితే చాలు. భూపురం దగ్గర ఉండి వచ్చాడు, ఇప్పుడు వాడిని ఏం చేయాలి? ముందు భూపురం నుంచి బిందువు దాకా తేవాలి వాడిని. తర్వాత బిందు ఆకాశం గురించి చెప్పాలి. ఆ తర్వాత కేవల ఆకాశం గురించి చెప్పాలి. అప్పుడు అయిపోతుంది. ఇలాగా జాగరూకుడై అనుభవజ్ఞుడైనటువంటి గురువు ఎప్పుడూ కూడా బోధించేటప్పుడు ఏది ప్రధానమో దాన్ని గుర్తింపజేసేటటువంటి పద్ధతిగా బోధించాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. జర్జరీభూత చేయమైనటువంటి శరీరం దగ్గర నుంచి ఎరుక కూడా జర్జరీభూతమైనదే అనే నిర్ణయం పొందించి విడిపించడమే కైవల్యం అంటే. అలా మొదటి అక్షరాభ్యాసమైనటువంటి ఓం నమ శివాయ సిద్ధం నమ దగ్గర నుంచి తదేకో వశిష్ఠ శివ కేవలోహం, నేను కైవల్య స్వరూపుడను అనే నిర్ణయం పొందేంత వరకు పరిణామం చెందించేటటువంటి గురువుకు నమస్సులు. అటువంటి గురువు కరుణ పొందకుండా ఈ పరిణామాన్ని పూర్తి చేయలేరు ఎవరైనా సరే. తీరైన తావరమై తరతి శోకమనిన తానాత్మయౌ తత్వం ఉగన తానే బ్రహ్మమౌ త్రుళ్ళింతలొకింతయులేక సర్వ సంకల్ప శూన్యుడౌ తానెవరమౌ తరమౌ అష్టవిధ తనువులెల్ల ఉళ్ళక్కను ఘనునకు తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయరెట్టగు. తీరైన తావరమై, స్థావరము తావరము అంటే తత్సమాలు తద్భవాలు కలిపి వాడారు అనమాట. ప్రకృతి వికృతులను చిన్నప్పుడు మీరు అంతా తెలుగులో నేర్చుకుని ఉంటారు. ఇది వికృతి శబ్దం అనమాట. తీరైన తావరమై, స్థావరం అనే వాడేయచ్చు కదండి, వాడకూడదు అని తావరము అని వాడారు ఇక్కడ. ఎందుకని? మనం పుడుతూనే తీరుగా పుడటం లేదా, పుడుతూనే కొంతమంది మాత్రమే తీరుగా పుడతారు. ఏ ఆదిశంకరులో, ఏ భగవాన్ రమణులో, ఏ రామకృష్ణ పరమహంసో, ఇలాంటి వాళ్ళందరూ తీరుగా పుట్టారు. మనం ఎలా పుట్టాము? తీరు లేకుండా పుట్టాం. తీరుగా పుట్టలా మనం. మన ఎవడన్నా తీర్చిదిద్దాలన్నమాట. తీర్చిదిద్దితేనే తీరైన వారుగా మనం తయారవుతాం. కాబట్టి అలా తీరైన వాళ్ళు ఎవరైనా పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు స్థావరం అంటే కదలరు అనమాట. కదలని స్థితి యందు నిలకడ చెందేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు తీరుగా పుట్టినవాడు. చూడండి, చిన్నపిల్లలు మాటిమాటికి కదులుతూ ఉంటారు. 8 ఏళ్ల వయసు లోపల వాళ్ళు, 10 ఏళ్ల వయసు లోపల వాళ్ళు స్థిరంగా కూర్చోమంటే కూర్చోలేరు, పరిగెడుతూ ఉంటారు. సరే, ఈ మధ్య ఈ కదలికల గొడవ 24 ఏళ్ల వరకు కూడా వచ్చేసింది. వాడు 24 ఏళ్ల 25 ఏళ్ల వాడిని కూర్చోమన్నా వాడు కూర్చోలేని దశకు వచ్చేసి. కారణం ఏమిటి అంటే మనస్సు చంచలంగా ఉండటం వల్ల. ఆ చిత్త చాంచల్యాన్ని పోగొట్టుకోగలిగేటటువంటి గొప్ప లక్షణం చిన్నప్పటి నుంచే కనబడుతుంది. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక లక్ష్యం ఉందట, తరతి శోకం. మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి? శోకం అనేది లేకుండా ఉండాలి, దుఃఖం లేకుండా ఉండాలి, ఆత్యంతిక దుఃఖ నాశనం. ఈ లక్ష్యంతో వాడు తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఏదో వస్తు ప్రాప్తి వలన, ఏదో విషయ ప్రాప్తి వలన, లేక విషయానుభవం వలన, లేక పదార్థ ప్రాప్తి వలన, లేక శబ్దస్పర్శ రూపరసగంధాత్మకమైన అనుభవ ప్రాప్తి వలన తాను పొందేటటువంటి సంతృప్తి తాత్కాలికమని, అది ఉపశాంతే గాని శాశ్వత నివారణ కాదని, తానైన స్థితిలో నిలకడ చెంది నిర్వికల్పంగా ఉంటే తప్ప ఈ శోకమును తరించడం వీలు కాదని, ఎవరికైతే స్వరూప జ్ఞాన స్ఫురణ హృదయంలో కలిగిందో వాడికి తానాత్మయౌ తత్వంబుగన తానే బ్రహ్మమౌ. ముందు ఇక్కడ దాకా వస్తా. ఇలా వచ్చినటువంటి వాడికి నీ స్థావరం ఏమిటి బాబు, నువ్వు ఎక్కడున్నావు, నీ ఆశ్రయం ఏమిటి, నీ స్థానం ఏమిటి అంటే నా హృదయం అని చూపిస్తారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రపంచం అని, ఈ శరీరం అని, ఈ 5 25 ముక్కలని ఏదో రకరకాలుగా చెప్తారు. ఇలా చెప్పినటువంటి వాడికి లాభం లేదనమాట. బాబు నీ స్థానం, ఎక్కడున్నావు, ఏమిటి పరిస్థితి, ఎలా ఉన్నావు,
గురువు గారి దగ్గరికి వెళితే ఓ ప్రశ్న అడుగుతారు ఎవరినైనా, ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఎలా ఉన్నారంటే బాగున్నానండి అంటాడు. ప్రతివాడు అది చెప్పేది బాగున్నానండి. ఏమిటి బాగున్నాడు? ఎలా ఉన్నావంటే ఎక్కడున్నావని. హృదయస్థానంలో మెలకువగా ఉన్నావా, మనసు స్థితిలో మెలకువగా ఉన్నావా, ఇంద్రియాలు విషయాలు స్థాయిలో మెలకువగా ఉన్నావా, అసలు మెలకువగా ఉన్నావా, నిద్రపోతున్నావా, తురియ స్థితిలో మేలుకొని ఉన్నావా అనేటటువంటి ప్రశ్న. అది తర్వాత అతను చెప్పేటప్పుడు ఈయన గమనించేస్తాడనమాట. ఎలా ఉన్నావని ప్రశ్నించిన ఆయన నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడేది నీ రోజువారీ జీవిత విశేషాలు అయినప్పటికీ కూడా నీ లోపల జ్ఞానం ఎక్కడ మేలుకొని ఉంది, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అన్న సత్యాన్ని గుర్తించేస్తాడు. గుర్తించి ఏం చేస్తాడు ఇప్పుడు, ఓహో వీడికి ఇంకా సాక్షిత్వం నిర్ణయం అయిందా అవలేదా అని చూసుకుంటాడు. నిర్ణయం అయింది అనుకోండి, ఆ సాక్షికి ఏమైనా పేరు పెట్టాడా పెట్టలేదా, వీడు ఆత్మ అంటున్నాడా బ్రహ్మ అంటున్నాడా, వ్యష్టి సాక్షిగానే ఉన్నాడా సమిష్టి సాక్షి దాకా వచ్చాడా, ఏమైనా స్థూల సూక్ష్మ కారణ శరీరాలను దాటాడా ఇంకా అక్కడే ఉన్నాడా, ఏమైనా అవస్థాత్రయాన్ని దాటాడా అక్కడే ఉన్నాడా, ఏమైనా గుణత్రయాన్ని దాటాడా అక్కడే ఉన్నాడా అని పరీక్షగా చూస్తారు. ఎందుకని పరమాత్మ చెప్పాడు, త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఇంత చెప్పినా ఈ వేదము కర్మకాండ ద్వారా చెప్పినటువంటి సత్కర్మాచరణ సదాచారమైనా సరే, లేదా నీవు చేసేటటువంటి భోగయో మార్గమైనటువంటి రాజసిక వ్యవహారమైనా సరే, లేదా వేదనలతో కూడినటువంటి తామసిక మార్గమైనా సరే, ఏదైనా సరే అంతా కూడా త్రైగుణ్య విషయావేద. అన్ని విషయాలు త్రిగుణాలనే ఆవరణ కిందకి వచ్చేస్తాయి. కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా ఎందులో మాట్లాడతారంటే ఆ త్రిగుణంలోనే మాట్లాడాలి, అంతే, మాట్లాడడానికి వేరే. ఇప్పుడు ఏం చేయాలట, ఈ 3 గుణాలని దాటితే నిస్త్రైగుణ్యో భవార్జునం. ఎప్పటికైనా సరే ఈ 3 గుణాలు దాటాలన్నాయి. జీవితం అంతా ప్రతి వాళ్ళు తనను తాను పరీక్షించుకోవాలన్నమాట. 3 గుణాలుగా లోబడిపోతున్నాడా, 3 గుణాలకు అతీతంగా ఉన్నాడా. ఎవరైతే 3 గుణాలకు అతీతంగా ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రజ్ఞాస్థితిలో మేలుకున్నవాడు, వాళ్ళు మాత్రమే స్థిత ప్రజ్ఞ. గుణాతీత స్థితిలో గనక మేలుకోకపోతే అప్పుడు ఆ స్థిత ప్రజ్ఞత్వం అనేది నీకు నిర్ణయం కాదు. అది నిర్ణయం కాకుండా నువ్వు పై మాటలు ఎన్ని చెప్పుకున్నా సరే అవన్నీ పునాది లేని భవంతి లాంటివి, ఎప్పుడైనా కూలిపోతాయి. కాబట్టి తప్పక నువ్వు నిస్త్రైగుణ్యో భవార్జున అక్కడికి దాటాలి. సరే ఏమండి, జగజ్జీవేశ్వరులు అనే వ్యవహారం ఉంది కదా, సరే ఇదేదో నా గురించి ఏదేదో బాగా చెప్పేశారు, తల్లి తండ్రి కొడుకు సంసారం అనే దాని గురించి 3 గుణాలని చెప్పేస్తున్నారు కదా, జగజ్జీవేశ్వర త్రయం కూడా 3 గుణాలేనంటారా లేకపోతే వేరేనా? అది కూడా 3 గుణాలే. ఎందుకయ్యా? అవునయ్యా, ఈశ్వరుడు సత్వగుణం, జగత్తు తమోగుణం, జీవుడు రజోగుణం. ఏమంటే నాకు ఎరుక పద్ధతిగా చెప్తారా? అవో చెప్తాం. ఎలాగా? మలినప్పుడు ఎరుక జగత్తు, మిశ్రపుడు ఎరుక జీవుడు, శుద్ధ ఎరుక ఈశ్వరుడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? ఈ 3ంటిని దాటి పరారూప ఎరుకలో ఉండు, పరబ్రహ్మం అనే నిర్ణయంలో ఉండు. అక్కడ ఉన్నామనుకో అప్పుడు ఏ సమస్య లేదుగా అన్నాం. అట్లాగా తాను ఆత్మయవు తత్వంబుగన తానే బ్రహ్మము. ఆ జగజ్జీవేశ్వరత్రయాన్ని దాటాలి. ఈ తల్లి తండ్రి కొడుకు అనేటటువంటి ఈ మమకార అహంకారాలతో కూడిన దీన్ని దాటాలి. ఈ రెండింటికి సాక్షి అనే నిర్ణయం పొందినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి అప్పుడప్పుడు త్రుళ్ళింతలు వస్తాయి. త్రుళ్ళింత అంటే పరమాత్మ అవతార్ మెహర్ బాబా పరమాత్మలో అలలు వస్తాయ్యా బాబు. చైతన్య మహాసాగరంలో ఒక అల వచ్చింది. ఆ అల ఏమిటంటే నేనెవరనే ప్రశ్న. కోహం అనే త్రుళ్ళింత వచ్చిందట. తుళ్ళింత అంటే అర్థం ఏంటి? అసలు మామూలుగా నిద్రపోయేవాడు తుళ్ళిపడి లేచాడు. చూడండి, నిద్రపోతూనే ఉంటాడు, బాగానే నిద్రపోతున్నాడు కదా అనుకుంటాడు. పక్కన ఉన్నవాడు మామూలుగా వాడి పని వాడు చేసుకుంటాడు, వాడు హాయిగా నిద్రపోతున్నాడు. ఇంతలో ఏమంటాడు? తక్కువ లేచి లక్ష్మణ ధనువునిటిదేము అన్నాడు.
ఎవరు? బాలకృష్ణుడు. యశోదాదేవి ఒడిలో నిద్రపోతున్న బాలకృష్ణుడు తక్కువని నిద్రలోంచి లేచి లక్ష్మణ ధనువునిటు తెమ్మన్నాడు. ఈవిడికి ఏమిటి వీడు లక్ష్మణుడు ఏమిటి ధనువునిటు తేవడు, ఏదో అయింది ఈ పిల్లాడికి అనుకో. త్రుళ్ళింత పూర్వ అవతార జ్ఞప్తి కలిగి ఇట్లా గట్టిగా తట్టి చూపి, ఏరా ఏ బాలకృష్ణుడు గోవిందా గోవిందా ఏమైందయ్యా నీకు, ఏమిటి లక్ష్మణుడు ఏమిటి ఆ ధనువుని తేవడమే. ఈ పిల్లాడు మరి ఎంత చిన్న పిల్లాడు కదా మరి. ఇట్లాగా మనలో కూడా త్రుళ్ళింత కలుగుతుంది. ఎలాగా? నేనెవరు అన్న ప్రశ్న కలుగు. అలా కలగాల. అలా కలిగితేనే అది ఆఖరి అవతారం అయిపోతుంది, అది ఆఖరి జన్మ అయిపోతుంది. కాబట్టి నేనెవరో తానెవరో గనక స్పష్టంగా నీకు నిర్ణయమై ఆ నిర్ణయం చేయడానికి ఉపయోగపడుతున్న ఏ అహమిక, ఏ ప్రథమ ప్రజ్ఞ, ఏ ప్రథమ చైతన్యం, ఏ శుద్ధ చైతన్యం, ఏ శుద్ధ ఎరుక ఉన్నదో అది ఎల్ల ఉళక్కి ఆ త్రుళ్ళింతలు ఒకంతయు లేక ఇక మళ్ళా అవతరించాలనే ఆలోచన కలగకూడదు. నేను మళ్ళా కాలచక్రంలో నుంచి మళ్ళా వ్యక్తం కావాలని నాకు అనిపించకూడదు. ఆ సంకల్పం కలగకూడదు. ఆయనకి కలిగేది సంకల్పమే, మనకి కలిగేది సంకల్పమే. మనం కలిగే సంకల్పం వల్ల సొరకాయ కూర బీరకాయ పప్పు తయారవుతుంది. ఆయన కలిగిన సంకల్పం వల్ల ఏమో సృష్టి వ్యక్తం అవుతుంది. ఇక్కడ సంకల్పం అనే అంటున్నాం. గట్టిగా సంకల్పం చేసుకో, పరీక్ష బాగా రాయాలని, బాగా చదవాలని అని పిల్లాడికి చెప్తాం. బాగా సంకల్పం గట్టిగా చేసుకో, ఈ ప్రయత్నం దృఢంగా చెయ్యి, ఏకాగ్రతగా చెయ్యి, దృష్టి పెట్టు, మీ ఆవిడని సరిగా అర్థం చేసుకో. అది అప్పటికే అవ్వదు. పోనీ ఆవిడికి చెప్పాం, మీ ఆయన్ని సరిగా అర్థం చేసుకో అని పెళ్లినాడు సంకల్పం చెప్పిస్తారు ఇద్దరి చేత. అగ్ని సాక్షిగా పంచభూతాల సాక్షిగా వివాహం ఆడుతున్నాను, ఆ బాబు నువ్వు ఆవిడని అనుగమించవయ్యా, అమ్మ నువ్వు ఆయన అనుగమించవయ్యా అని చాలా పనులు చేయిస్తాడు. అమ్మ ఆయన చేత అక్షతలు పట్టు కూర్చున్నాడు, కాస్త నీళ్లు పోయావమ్మా, సహకరించు కొద్దిగా అంటాడు. చూడండి, బ్రహ్మగారు సరిగ్గానే చెప్తాడు పక్కన, కానీ ఈ తర్వాత ఈ మాటలన్నీ మర్చిపోతారు. ఆయన యజ్ఞం చేస్తున్నాడు, కాస్త నెయ్యి పొయ్యమ్మా, అదిగో ఆయన పవిత్రమైన కార్యం చేస్తున్నాడు, ఆయన చెయ్యి పట్టుకో, ఇదిగో ఆవిడ మంచిగా వ్రతం చేస్తున్నాయా నువ్వు సహకరించు అని ఇద్దరి చేత చక్కగా చేయిస్తాడు. అప్పుడు ఎందుకు చేయిస్తున్నాడు? తర్వాత జీవితంలో కూడా ఇద్దరూ కలిసి స్వరూప జ్ఞానం పొందాలని. కానీ వీళ్ళిద్దరూ తర్వాత 3 గుణాలకు లొంగిపోయి ఢీకొనేవంటి పొట్టేళ్లలాగా కొట్టుకుంటారు. ఈ కారణం చేత మనం ఇప్పుడు ఏమైపోయాం? నేనేమిటో తానేమిటో అనేటువంటి స్ఫురణ, స్మరణ, జ్ఞానం, స్మృతి పోయి మరుపు. ఇప్పుడు మరిచిపోయినటువంటి స్వరూప జ్ఞానాన్ని మొట్టమొదట గుర్తుకు తేవాలి. ఈ మనసుకి ఏం చేయాలంటే ఇప్పుడు గుర్తుకు తేవాలి. గుర్తుకు తెచ్చి భ్రమర కీటక న్యాయంతో ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలి. నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను ఆత్మస్వరూపుణ్ణి. భ్రమర కీటక న్యాయం అంటే గురువుగా దగ్గరికి వెళ్ళి చెవిలో జోరిగలాగా పెట్టడం కాదు. ఆ వినేటటువంటి దానిని నీ మనసుకు చెప్పాలి. ఎప్పుడెప్పుడైతే మనసు విషయం వైపు తొంగి చూడడానికి, ఆ మట్టి మధ్యలో నుంచి పురుగు ఏం చేస్తుంది, బయటికి వెళ్ళిపోవడానికి బయటికి తొంగి చూస్తే ఈ భ్రమరం ఏం చేస్తుందంటే, ఇది పువ్వులో మకరందాన్ని తాగడానికి పరమాత్మ దానికి ఒక ముళ్ళు ఇచ్చాడు కదా, ఆ ముళ్ళుతో పొడిస్తే ఇంకా మళ్ళీ ఆ పురుగు మళ్ళీ బయటికి రాదు, మళ్ళీ లోపలికి పోతుంది. ఈ భ్రమరం లోపలికి వెళ్ళదు, అది ఎక్కడ వస్తుందో పొడుస్తుందో అన్న భయంతో మనసులో ఉన్న మనసు అనేటటువంటి లోపల ఉన్న పురుగు తదేకంగా భ్రమరం గురించి ఆలోచించడం మొదలు ఆలోచించేప్పటికి భ్రమరమే అయిపోతుంది. అంతే, ఈ కీటకం కాస్త భ్రమరంగా మారిపోతుంది. మనసు కాస్త అలాగే ఆత్మచింతన యందు లగ్నం కాగా ఆత్మస్వరూపమే అయిపోతే ఇప్పుడు మళ్ళా ఆత్మస్వరూపాన్ని గురువుగా చెప్పాడు. ఈయనకి బ్రహ్మానుచింతనం చేయమన్నాడు. మళ్ళా భ్రమర కీటక న్యాయమే. మళ్ళా బ్రహ్మానుచింతనం చేయగా ఏమైపోయాడు? బ్రహ్మం అయిపోయాడు. సరే, అయిపోతే సరిపోయిందండి అన్నాం. ఎగిరిపోవయ్యా బాబు, భ్రమరం అయిపోయావుగా, ఎగిరిపోవచ్చు. నువ్వు గురువుగా ఉన్నప్పుడు ఎగరలేడు, నేల మీద పాకాడాల్సిందే. కాబట్టి భ్రమరం అయిపోయిన తర్వాత ఎగిరి ఏం చేశాడు? ఇప్పుడు వెళ్ళి హాయిగా ఏ పుష్పంలో, కమల పుష్పం మీద వెళ్ళి
పొద్దు నుంచి సాయంత్రం దాకా 24 గంటలు భ్రమరానికి ఆహారం సరిపడేటంత ఆహారం ఏ పువ్వులో ఉంటుంది అంటే కమల పుష్పంలో. వెళ్ళి దాని మీద వాలేసి పగలు రాత్రి తేడా తెలియకుండా అందులోనే పడుతుంది. రాత్రి కల్లా కమలం ముడుచుకుపోయి మర్నాడు కల్లా భ్రమరం పోయి. ఎందుకని దానికి త్రుళ్ళు ఇంత రాలేదు, ఒకంత రాలేదు. ఊరే నేను ఎక్కడున్నాను, నేనేమైపోతున్నాను, ఇందులో ఏదో ఈ మధువుని తాగుతూ మునిగిపోయేనేమిటి నేను అని జాగ్రత్తగా గమనించి సర్వ సంకల్ప శూన్యుడై తానే వరమా తరమా, తానెవరు పరమా తరమా అనేటటువంటి ప్రశ్నలు రావాలి. ఆ నేను తానన్న స్థితిలో సర్వ సంకల్ప శూన్యమైనటువంటి కాలచక్ర అతీతమైనటువంటి కాలాతీతమైనటువంటి స్థితిని నేను పొందాలి. ఈ ఎరుక శరీరాలను కూడా నేను విడిపించుకోవాలి అనేటటువంటి నిర్ణయం కలగాలి. ఆ భావన, ఆ ప్రశ్న, ఆ నిర్ణయం, అటువంటి సంకల్పం నీకు రాకపోతే ఎంతగా నీకు చెవిలో ఇలుగడుగు చెప్పినా మళ్ళా నీకు ఎక్కడ తోస్తుంది అంటే నీవు ఏ భ్రమర కీటక న్యాయ పద్ధతిలో ఉంటే అక్కడ. ఈ భ్రమర కీటక న్యాయం జీవుడు ఆత్మ, ఆత్మ బ్రహ్మ, బ్రహ్మ పరబ్రహ్మ 3 స్థాయిల్లోనూ అదే పనిచేస్తుంది. ఒకసారి భ్రమరంగా మారిపోయావా అప్పుడు ఇక విహంగ మార్గంలో మరాళ న్యాయం వర్తిస్తుంది. ఎందుకని విచక్షణ వచ్చేసింది, అప్పుడు వివేకం వచ్చేసింది. వివేకం వచ్చేసిన తర్వాత ఇక సమస్య లేదు. అప్పుడు కూడా మరొక సమస్య, 5 వివేకాలు, పంచ వివేకాలను భ్రమరంగా తెలుసుకోవాలి, నిర్ణయం పొందాలి, దాటిపోవాలి. 5వది అయినటువంటి దృగ్దృశ్య వివేకంలో నేను దృక్ స్వరూపుడననే నిర్ణయం పొందడమే తానగుట, తాను పరబ్రహ్మమౌ నిర్ణయమును పొందుట. అలా ఎవరైతే పొందారో వాడు 8వ తనువు. 8వ తనువు అంటే ఏంటి? విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మ. ఆ పరమాత్మ అనే తనువుని నిర్ణయంగా పొందినవాడు. అక్కడ ఎవడైతే ఉన్నాడో వాడు ఘనుడు. ఈ సృష్టిలో ఎవరైతే ఘనుడు ఎవరయ్యా అంటే ఈ పరమాత్మ అనే తనువును తెలుసుకుని ఆ దివ్యాహాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఆ కైవల్య స్థితిని పొందినవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఘనుడు. అలా తనను తాను తెలిసి తానెవరో నిర్ణయమై వరగురు కరుణ చేత తనను తాను పోగొట్టుకుని సర్వకాలము సర్వదా ములుగృచ్చ సందు లేక మేను ఎరుకనే కదలికలు లేక ఉన్నట్లుగా ఉన్నటువంటి బయలు పరబాహ్యమే సత్యము. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తత్సత్. శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరాం. నారాయణ నారాయణ.